బుజ్జి బొమ్మంటి ముద్దుల బాబుకి మెత్తని ఉయ్యాల. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సరూ డైలీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. సో నేను ఇలా మరికొన్ని వీడియోలు చేసి అప్లోడ్ చేయాలంటే మీ ఫుల్ సపోర్ట్ నాకు కావాలి, ఉంటుందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. విషయానికి వస్తే ఈరోజు మా బాబుని ఉయ్యాల్లో వేస్తున్నాము కాబట్టి ఒక చిన్న ఫంక్షన్ లాగా చేసుకున్నాం. అంటే మరీ అంత పెద్దది కాదండి, చిన్న ఫంక్షను. అది కూడా మా ఇంట్లో వరకే, మా ఇంటి పక్కన వారిని పిలుచుకున్నాము, బయట ఎవరిని పిలవలేదు. ఈరోజు అయితే మార్నింగే లేసామండి, కానీ రెడీ అవ్వడానికి చాలా టైం పట్టింది. మా బాబుని రెడీ చేయడమే నాకు చాలా కష్టమైపోయింది. మార్నింగ్నే చిన్నపిల్లలకి స్నానం అంటే పొద్దున్న చలి వేస్తుంది కాబట్టి బాగా ఏడ్చాడు. అయినా కానీ వెళ్ళకుండా రెడీ చేసే లోపే ఇక నిద్రపోయాడు. అప్పుడు పడుకుంది ఉయ్యాలో వేసే వరకు నిద్ర లెగలేదు. అప్పుడు కూడా అందరు లేకపోతుంటే అప్పుడు లేచింది. అది కూడా లేచి అలా కళ్ళు తెరిచి అలా మూసేసాడు అనమాట. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, ఉయ్యాలో వేసిన రోజే ఫస్ట్ టైం మా బాబు ఫేస్ని మా వారు చూసారనమాట. 21 days చూడకుండా ఉన్నారు. ఎందుకు చూడలేదనేది మీకు డౌట్ రావచ్చు. అంటే తను పుట్టిన గడియల్ని బట్టి చూడకూడదని చెప్పారు, అందుకని చూడలేదు. అది కూడా చాటలో పెట్టి చూడాలని చెప్తే అప్పటికప్పుడు వచ్చి చాటలో పెట్టి చూసేసి వెంటనే తిరుపతి వెళ్ళిపోయారనమాట. ముక్కు ఉండేసరికి ఇంకా వెళ్ళిపోయారు. ఉయ్యాల్లో వేసేంత వరకు కూడా ఉండలేదు. సో నాకు అది కొంచెం బాధ అనిపించింది. తను అక్కడ ఫంక్షన్కి అటెండ్ అవ్వకపోయేసరికి. మిగిలినంతా చాలా హ్యాపీగా జరిగింది మొత్తం. ఈ ఫంక్షన్ మొత్తం చేయడానికి మా చెల్లి సహకారం లేకపోతే ఏం జరగదన్నమాట. సో మొత్తం ఆ ఉయ్యాల కానీ ఆ డెకరేషన్ కానీ మొత్తం మా సిస్టరే చూసుకుంది. సో ఈ చిన్న సంతోషాన్ని మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించి ఈ వీడియోని అప్లోడ్ చేశాను. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అలాగే మీ అందరి ఆశీస్సులు మా బాబుకు ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.